ఈ డ్రగ్స్ పంచాయతీ మొదలైంది. ఈగల్ టీం అన్న పట్టుకున్నది ఎవరిని? రోహిత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు. పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో ఇద్దరికి రిమాండ్. చెంచల్గూడ జైలుకు తరలింపు. ఎంపీ పుట్ట మహేష్ సహా 7గురికి స్టేషన్ బెయిల్. కేవలం డిన్నర్ కోసమే వెళ్ళానన్న ఏలూరు ఎంపీ. పాజిటివ్ వచ్చిందని చెప్పిన ఈగల్ ఎస్పీ గిరిధర్. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పల్లా ఆదేశాలు. ఎవరికి పల్లా ఆదేశాలు జారీ చేసిండు అంటే మిగతా 5వ పేజీలో ఉన్నది. ఏం ఆదేశాలు జారీ చేసిండు? రోహిత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ ఇచ్చిర్రు. రిమాండ్ ఇచ్చినాక ఇక్కడ ఏం జరిగిందంటే పైలట్ రోహిత్ రెడ్డికి మైనాబాద్లో ఫామ్ హౌస్ ఉన్నది. అయితే శనివారం రాత్రి అందులో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లుగా అందిన సమాచారంతో ఈగల్ ఫోర్స్ అధికారులు, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్, ఎస్ఓటి టీం మొయినాబాద్ పోలీసులతో కలిసి దాడి జరిపారు. పోలీసులు ఫామ్ హౌస్లోకి ప్రవేశిస్తుండగానే లోపలి నుంచి కాల్పులు మొదలుపెట్టారు. లైసెన్స్డ్ గన్ను ఎప్పుడు వాడాలి? మీ మీదికి ఏమన్నా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు, మీ ప్రాణానికి ప్రమాదం అనిపించినప్పుడు మీరు ఆ గన్ను వాడాలి, లైసెన్స్డ్ గన్. అయితే పోలీసులు వస్తున్నప్పుడే మీరు గన్ను వాడిర్రు అంటే మీరు తప్పు చేసిర్రు, భయపడి గన్ను వాడిర్రు అంటే వీళ్ళేదో భయపడతారండి. ఎందుకు? వీళ్ళ దగ్గర కూడా ఉంటాయి కదా, వీళ్ళు ఎందుకు భయపడతారు? పోలీసులు ట్రైన్ అయి ఉంటారు. అయితే కాల్పులు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దాంతో కాల్పులు ఆగిపోయాయి. ఆ వెంటనే ఫామ్ హౌస్లోకి ప్రవేశించిన పోలీసులు చేతిలో జర్మనీ మేడ్ రివాల్వర్తో ఉన్న నమిత్ శర్మను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఫైర్ చేసిన బుల్లెట్ షెల్స్ పట్టుకొని ఉన్న సిల్వేరి శరత్ కుమార్ను కూడా పట్టుకున్నారు. వీరి నుంచి ఒక రివాల్వర్, ఓ లైవ్ బుల్లెట్, 4 బుల్లెట్ షెల్స్ను సీజ్ చేశారు. అనంతరం ఫామ్ హౌస్లో మద్యం సేవిస్తూ కూర్చొని ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ అండ్ పైలట్ సోదరుడు రితేష్ రెడ్డి, సరే వీళ్ళందరూ కూర్చున్నారు, డ్రగ్స్ తీసుకున్నారు అని చెప్పేసి డ్రగ్స్ పరీక్షలు. ఇక్కడ ఏం జరిగింది? నిందితులపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం సెక్షన్ 8C, 22A, 27, 29 సెక్షన్లతో పాటు మారణాయుధాల నిరోధక చట్టం 25, 1B, A30, ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ 34A, బిఎన్ఎస్ చట్టం సెక్షన్ 109, 131 రెడ్ విత్ 35 ప్రకారం కేసులు నమోదు చేశారు. పట్టుబడ్డ అందరికీ డ్రగ్స్ పరీక్షలు జరిపారు. పైలట్ రోహిత్ రెడ్డి, ఎంపీ పుట్ట మహేష్ అండ్ నమిత్ శర్మ, రితేష్ రెడ్డి, కౌశిక్, అర్జున్ రెడ్డిలు డ్రగ్స్ సేవించినట్లుగా నిర్ధారణ అయింది. మొదట పుట్ట మహేష్ కుమార్ యాదవ్ మూత్రాన్ని సేకరించి పరీక్ష జరపగా నెగిటివ్ వచ్చింది. అయితే నిబంధనల ప్రకారం అతని రక్తం నమూనాను సేకరించి ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్ట్ చేయించగా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ జరిగింది. డ్రగ్స్ గురించి ఇప్పుడున్న ప్రభుత్వం ఈగల్ టీంను పెట్టి ఎక్కడ కూడా డ్రగ్స్ ఉండకూడదు మన రాష్ట్రంలో అని ప్రయత్నం చేస్తున్నారు. నానా రకాలుగా కష్టపడుతున్నాడు. ఎక్కడ ఏం జరిగినా ప్రతి దగ్గర ఈ డ్రగ్స్ మూలాలు ఎక్కడ ఉన్నాయని తీస్తూ ఉంటే ఇప్పుడు ప్రజలకు ఆదర్శంగా నిలవవలసిన ప్రజాప్రతినిధులే డ్రగ్స్ తీసుకుంటే సాధారణ పౌరుల పరిస్థితి ఏంది? సాధారణ యువకుల పరిస్థితి ఏంది? సరే వీళ్ళు ఏజ్ బారిన పడినోళ్ళు పెద్ద మనుషులు అని అనుకుంటే సరే, పెద్ద మనుషులను ఎవరు ఫాలో గారు. వీళ్ళు యూత్లు కదా. యూత్ కాబట్టి ఏం చేస్తారంటే సరే పలానా ఎమ్మెల్యే పలానా లీడర్ ఉన్నాడు, ఆ లీడర్ అడుగు జాడల్లో నడవాలి అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. మరి వీళ్ళే ఇట్లా తీసుకుంటే అరే అమ్మ పలానా పైలట్ రోహిత్ రెడ్డి ఇట్లా తీసుకున్నట్ట ఫామ్ హౌస్లో అరే ఎంజాయ్ చేసిరటారా పోయి మనం కూడా చేద్దామనే ఆలోచన యువతలో పుట్టుకొని వస్తుంది. దానికి సమాధానం చెప్పాలి. ఎందుకు ఇదంతా? సరే మందు తాగుతున్నారు, దాంతోపాటు ఈ డ్రగ్స్ ఎందుకు? ఈ డ్రగ్స్ మహమ్మారికి అలవాటు పడితే అందులో నుంచి బయటికి రావడం చాలా కష్టం. పోవద్దు దాని జోలికి. పోతే మాత్రం అందులో నుంచి బయటికి రాలేరు. అదెందుకంటే టైం వేస్ట్ కాకుండా సున్నితంగా మనిషిని ఎప్పుడు మత్తులో కంటిన్యూ ఉంచుతుందట. దానికి అలవాటు పడితే డ్రగ్స్ కూడా ఇది మందు కూడా తాగరట సరిగ్గా. అట్లా దానికి బానిసలు అయిపోతారట. కాబట్టి నిజంగా యువత ఇటువంటి నాయకులనా మనం ఫాలో అయ్యేది, వీళ్ళనా అన్న కాడికి అయిపోతుంది. ఇదే వార్త మనము ఇప్పుడు ఇందులో తీసుకున్నట్టయితే ఈ స్వేచ్ఛలో తీసుకున్నాము. ఇదే వార్త అన్నిట్లా తీద్దాం. బయట ప్రైవేట్ సెక్యూరిటీ, లోపల డ్రగ్స్ పార్టీ. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఇల్లీగల్ యాక్టివిటీస్.
వ్యాపారవేత్తలు, పొలిటీషియన్లతో వీకెండ్ పార్టీలు, గోవా, సిమ్లా నుంచి కొకైన్ సహా నిషేధిత డ్రగ్ సప్లై, ఈగల్ ఫోర్స్ దర్యాప్తులో సంచలన విషయాలు. శనివారం రాత్రి పార్టీలో కొకైన్తో చిక్కిన రోహిత్ రెడ్డి, ఎంపీ మహేష్, ప్రియాంక రెడ్డి సహా 11 మంది అరెస్ట్. ఎంపీ మహేష్ కుమార్, ప్రియాంక రెడ్డికి స్టేషన్ బెయిల్. వీళ్ళకి స్టేషన్ బెయిల్ ఎందుకు ఇవ్వాలి? వీళ్ళకి కూడా పాజిటివ్ వచ్చింది కదా, వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏంది? సరే, మరి వాళ్ళ రూల్స్ ఎట్లా ఉన్నాయో, మరి వాళ్ళది ఎట్లా ఉన్నదని మరి పోలీసులు చెప్తారు, బయటకు చెప్తారు. రోహిత్ రెడ్డి సహా ముగ్గురిని జడ్జి ముందు ప్రవేశపెట్టిన పోలీసులు 14 రోజుల రిమాండ్, ఫామ్ హౌస్ను సీజ్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం. అయితే గతంలో కూడా ఈ ఫామ్ హౌస్లోనే కొంచెం ఇష్యూలు జరిగినాయి. ఆ ఇష్యూలు ఎందుకనే తర్వాత చూద్దాము. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఈ డ్రగ్స్కి సంబంధించి ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు. డ్రగ్స్ కేసులోకి నన్ను లాగితే నోటీసులు ఇస్తా, పదవుల్లో ఉండి డ్రగ్స్ వాడడం దురదృష్టకరం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, దురదృష్టకరం. మీ పార్టీ క్యాండిడేటే కదా, మరి నువ్వు ఎందుకు స్పందిస్తలేవు? గట్టిగా స్పందించాలి కదా, దురదృష్టకరమట. అయితే నీచమైన రాజకీయాల కోసం మా పార్టీని లాగొద్దు, నేను ఏ పరీక్షలకైనా సిద్ధం అంటాడు. పరీక్షలకు అన్నీ సిద్ధం చేయగానే కోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకుంటాడు, ఏదన్నా ఒకటి. నన్ను ఇట్లాంటి టెస్టులకు నన్ను ఒత్తిడి చేయొద్దు, నాకు ఆరోగ్యం బాగలేదు. ఈ గతంలో కూడా వైట్ కాలర్ ఛాలెంజ్ అనగానే గతం పారిపోయిండు. అసెంబ్లీలో ఎవరు, కొండా విశ్వేశ్వరరెడ్డి, రేవంత్ రెడ్డి అందరూ వచ్చేసిర్రు గాడికి పొద్దుగాలనే. డ్రగ్స్ ఛాలెంజ్, వైట్ కాలర్ ఛాలెంజ్ అనగానే వీళ్ళందరూ వస్తే కేటీఆర్ ఛాలెంజ్ చేసి పారిపోయిండు గతంలో. అట్లా ఉంటుంది ఈయనది. అసెంబ్లీలో డ్రగ్స్ టెస్టుకు సిద్ధమా, వైట్ ఛాలెంజ్కు కేటీఆర్ రావాలే, డ్రగ్స్ రహిత తెలంగాణ మా లక్ష్యం, మొయినాబాద్ ఘటనలో రాజకీయం లేదు, టీబీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నాడు. నిజంగా మరి ఇప్పుడు డ్రగ్స్ గురించి వైట్ ఛాలెంజ్కు కేటీఆర్ రావాలని చెప్పేసి ఈయనను పిలుస్తున్నాడు. పిలుస్తున్నప్పుడు మరి నువ్వు అంత సొక్కం శుద్ధపూసమైనప్పుడు రా. నీ పార్టీ నాయకులు యథేచ్ఛగా వాడుతున్నారు, యథేచ్ఛగా దొరికినారు, దానికి రాజకీయాలకు ముడిపెడుతున్నారు. సరే, డ్రగ్స్ తీసుకునే వాళ్ళని రాజకీయాలలో దాంట్లో ఇప్పుడు ఇరికిస్తేనేమో సరే ఈ రాజకీయ కోణం అని చెప్పేసి అనవచ్చు. రాజకీయ కోణం ఎక్కడున్నది? ఇక్కడ పాజిటివ్ వచ్చింది కదా, న్యాయంగా మాట్లాడుకుంటూ పోతే పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చినందుకు ఇప్పుడు సామాన్యుడికి ఎటువంటి రూల్స్ ఉంటాయో వీళ్ళకు కూడా అయ్యే రూల్స్ ఉండాలి. సామాన్యునికి ఒక రూలు, రాజకీయ నాయకులకు ఒక రూలు, సినిమా హీరోలకు ఒక రూలు. ఇవి ఉంటే ఇక రాజ్యాంగాలు ఎవరికి వాళ్ళకి సపరేట్ రాసుకోవాలి. సామాన్యులకు ఒక రాజ్యాంగం, పైసలు ఉన్నోనికి ఒక రాజ్యాంగం, పైసలు లేనోనికి ఒక రాజ్యాంగం అన్నట్టుంటే బాగుంటుంది. అందరికీ ఒకటే రూల్ ఉండాలి. కాబట్టి అదే రాజ్యాంగం ప్రకారమే పోతున్నారు. ఇప్పుడు ఏంటంటే రాజకీయ కక్ష, ఏదో బురద మా పార్టీ మీద. మరి పార్టీ కండవ కప్పుకొని పార్టీలో తిరిగినప్పుడు మరి ఇప్పుడు ఏ మంచి చేస్తేనేమో మావోడు అంటావు, చెడు జరగంగానే మావోడు కాదు, పార్టీకి రుద్దొద్దు అంటావా? ఇప్పుడు అదే ఆయన ఏదైనా గొప్ప పని చేసి ఉంటాడు. గొప్ప పని చేస్తే ఏం చేస్తావు? ప్రెస్ మీట్ పెట్టి మావోడు, మా పార్టీ అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటావు కదా. మరి ఇప్పుడు కూడా మా పార్టీ అని చెప్పేసి కాపాడుకునే ప్రయత్నం చెయ్యి. అది చేయక పార్టీకి రుద్దొద్దు, మంచి పని చేస్తేనేమో పార్టీకి రుద్దుకోవాలి, ఏదైనా చెడు అయితేనేమో మా పార్టీకి రుద్దొద్దు అంటే ఇట్లయితే మీ పార్టీలో ఎవడు ఉంటాడు? నువ్వు ఎంతసేపటికి ఆయన కాపాడుకునే ప్రయత్నం చెయ్యి. సరే, మావోడు తెలిసో తెలియకనో తీసుకున్నాడు, మరి ఏదో జరిగింది, నువ్వు వెనకేసుకొని రావాలి. కానీ నువ్వు మాకు సంబంధం లేదు, అది ఆయన పర్సనల్, పార్టీకి రుద్దొద్దు అని చెప్పేసి ఇట్లా అంటే మీ పార్టీలో ఎవడు ఉంటాడు? మరిగా మీ పార్టీకి మీ నాయకులకు సెక్యూరిటీ ఏది? మీకు లీగల్ టీం ఉంటుందిగా, ఆ లీగల్ టీంని పెట్టుర్రి ఆయనకు కూడా. మరి ఇట్లయితే ఎవరు ఉండరు మీ పార్టీలో, ఒక కార్యకర్తలు కూడా ఉండరు. రేపు అరే ఏమో పెద్ద నాయకునికే ఇట్లయితే కేటీఆర్ ఇట్లా అన్నాడు, ఏమో మాకు సంబంధం లేదు, పార్టీకి రుద్దొద్దు అని అన్నాడు, ఇక మనం ఎంతరా నాయన, ఇక మనం కూడా మన దారి మనం చూసుకోవాలన్న ఆలోచన ఇప్పుడు ఆల్రెడీ మీ కార్యకర్తలలో మొదలైపోయి ఉంటుంది. అది కాదు కదా, మంచి చేస్తే ఒకలాగా, చెడు చేస్తే ఒకలాగా అని చెప్పేసి కాదు, అది తప్పది. అందుకనే కొంచెము మారాలి. మారి మీరు మంచిగా కొంచెము కాపాడుకునే ప్రయత్నం చేయరు. ఆ పైలట్ రోహిత్ రెడ్డి ఎందుకు వాడినావు? పిలిచి మాట్లాడు. రోహిత్ రెడ్డి జైలుకు పోయి మాట్లాడు. రోహిత్ రెడ్డి ఎట్లా వాడినావు, ఎవరు తెచ్చిచ్చిర్రు, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఏంది, ప్రభుత్వానికి సహకరించు అని చెప్పు, బాగుంటుంది. నేను ఎంతసేపటికి
మాకేం సంబంధం, పార్టీకి సంబంధం లేదు, అది లేదు ఇది లేదు అని మాట్లాడతావు.